హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెంపరెన్స్ ద టారెట్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. లైక్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం అనమాట. సో తను ఏమనుకుంటున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాము. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలి అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ టు దట్ నెంబర్. అండ్ అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయినా కావాలి, డిఫరెంట్ వీడియోస్ అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ వీడియోస్ చేస్తాను. సో చూద్దాం ఈరోజు మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అనేది. Universe, please tell me what are my collective partners' current feelings. What are the current feelings of my collective partners? Okay. Nine of Wands, Two of Swords, Nine of Swords, and the Magician. ఓకే, సో ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. తను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు సిచ్యువేషన్లో. బట్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ తను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ రాత్రులు నిద్ర పట్టట్లేదు అండ్ చాలా హా లైక్ ఏమంటారంటే గార్డెడ్ అప్ అయిపోయి ఉన్నారనమాట. బట్ స్టిల్ తనకి ఎక్కడో ఒక హోప్ ఉంది ఈ రిలేషన్షిప్లో. అందుకని మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఎలా అయినా తన లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో చూద్దాం తన ఇంటెన్షన్స్ ఏంటో. సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్. ప్లీజ్ టెల్ మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ my collective's partner. Queen of Swords, Six of Pentacles, and Knight of Wands. Bottom of the deck is Four of Pentacles. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే తను ఎమోషనల్ కన్నా కూడా ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తున్నాడు అనమాట. లైక్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు, బట్ ఆ డెసిషన్ అయితే ఎమోషనల్ లెవెల్లో ఆలోచించి తీసుకోవాలనుకోవట్లేదు. కొంచెం ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తున్నాడు, లైక్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా ఈక్వల్ గివ్ అండ్ టేక్ తేవాలి అండ్ గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. బికాజ్ మీరంటే తనకి చాలా ఇష్టం, లైక్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఉంటేనే తనకు అన్ని అనే ఒక ఫీలింగ్ తనకు ఉందన్నమాట. బట్ తను గార్డెడ్ అప్ అయి ఉన్నాడు. తన ఇంటెన్షన్స్ ఏంటి అంటే తను ఒక స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. సారీ, అంటే మీ పార్ట్నర్ అంటే మీరు మేల్ అయితే తను ఫీమేల్, మీరు ఫీమేల్ అయితే తను మేల్ అనమాట. సో నేను జస్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో మీ పార్ట్నర్ అనమాట. అండ్ సో ఇక్కడ తన ఇంటెన్షన్స్ ఏంటంటే బేసిక్గా తనకి ఒక స్టెప్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాడు. బట్ తను కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు. బట్ తనకేంటి అంటే ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి థింక్ చేస్తున్నాడు. అవి తన ఇంటెన్షన్స్. చూద్దాం తను స్టెప్ తీసుకుంటారా లేదా అని చెప్పి. ప్లీజ్ టెల్ మీ, will my collective partner take help or not? పార్ట్నర్ స్టెప్ తీసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్. వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్?
థర్డ్ పార్టీ, పేజ్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ ద లవర్స్. ఆసమ్. సో తనకేంటి అంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారండి. తను ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఏం అవుట్కమ్ వస్తుంది అని చెప్పి తను బాగా థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే తన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఎలా చేస్తే బాగుంటుంది, ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. బికాజ్ మీరంటే తనకి చాలా చాలా ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి, తను అనుకున్న డ్రీమ్స్ని రియాలిటీలోకి ఎలా తీసుకురావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. బికాస్ రిలేషన్షిప్ ఇప్పుడు అంతగా బాగాలేదు, సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హీ నోస్ దట్. సో అందుకని చెప్పి తను ప్లాన్ చేస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. బట్ తనకైతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి మీతో, అందుకని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే యాక్షన్ తీసుకునేలాగానే కనిపిస్తుంది. యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా, అందుకని తన ప్లాన్ కూడా చేస్తున్నారు. లైక్ తన క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు అనమాట. అండ్ చూద్దాం నెక్స్ట్ యూనివర్స్ నుంచి మీకు ఏంటి గైడెన్స్ అని చెప్పి. సో ఈ సిచ్యువేషన్లో మీ గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్. సో మీరేం చేయాలి, మీ గైడెన్స్. ద సన్, ద 4 of Pentacles, King of Wands అండ్ 10 of Wands. ఎనర్జీస్ రిపీట్ అవుతున్నాయి. ఇందాక కూడా 4 of Pentacles వచ్చింది తన ఇంటెన్షన్స్ చూసినప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ చేస్తుంది అంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉందో దానివల్ల మీరు కూడా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ బర్డెన్ నుంచి బయటికి రండి. బర్డెన్ నుంచి బయటికి వచ్చి అసలు ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది అని చెప్పి మీరు కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి. మీ దగ్గర నుంచి మీరు కూడా యాక్షన్ తీసుకుంటే, బికాజ్ యువర్ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ కూడా యాక్షన్ తీసుకోవడానే ట్రై చేస్తున్నారు. మీ ఇద్దరికి బేసిక్గా ఇష్టం ఉంది, ఇద్దరికి బేసిక్గా సక్సెస్ చేయాలని ఉంది. బికాస్ ద సన్ కార్డ్ ఈజ్ లైక్ అ సక్సెస్. మీ ఇద్దరికి చాలా ప్రేమ ఉంది ఒకళ్ళంటే ఒకళ్ళు. బట్ డ్యూ టు సమ్ డిస్టర్బెన్సెస్ మీరు ఏంటి అంటే గార్డెడ్ ఎనర్జీలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఆ బర్డెన్ నుంచి బయటకు వచ్చేసి స్టెప్ ముందుకు తీసుకుంటే మీకు సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం, మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ. సో యాక్షన్ తీసుకుంటే మీరు ఆ బర్డెన్ ఫీలింగ్ నుంచి బయటకు వస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఇస్ యాక్షన్ తీసుకోండి, ఒక ప్లాన్ చేయండి. అండ్ మీకు కావాల్సినంత స్టెబిలిటీ డెఫినెట్గా వస్తుంది రిలేషన్షిప్లో. సో మెయిన్ గైడెన్స్ ఇస్ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఫామ్ చేయడానికి మీ సైడ్ నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ అయితే తీసుకోండి. అదైతే యూనివర్స్ గైడెన్స్ చేస్తుంది మీకు. ఓకే, సో అదనమాట అండి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, and we'll meet in the next video. Thank you. Bye bye. Thank you so much for watching this video. We'll meet in the next video. Thank you. Bye bye. Take care. Namaste.